ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే సంతోష్ తన కూతురు చిట్టినే గమనించేవాడు. ఆమె మౌనమైన అడుగులే అతని జీవితానికి అర్థాన్ని ఇచ్చేవి. చిట్టి చిన్నపిల్లగా ఉన్నప్పుడు సంతోష్ ఆమెను భుజాలపై కూర్చోబెట్టి పార్క్కి తీసుకెళ్లేవాడు. ఆ ఎత్తులో ఆమెకు ప్రపంచమే తనదిగా అనిపించేది. ఆమె పెద్దయ్యే కొద్దీ నడకలు మాటలయ్యాయి. కలలు, భయాలు అన్నీ అతనితో పంచుకుంది. సంతోష్ వినేవాడు ఓర్పుగా. సంతోష్ ప్రేమను మాటల్లో చెప్పలేదు. రాత్రివేళ సైకిల్ సరిచేయడం, ఆమె కలల కోసం డబ్బు దాచడం ఇవే అతని ప్రేమ మాటలు. కాలేజీకి వెళ్తున్న రోజు సంతోష్ కన్నీళ్లు దాచుకుని చిరునవ్వు నవ్వాడు. ఆమె చేతికి ఒక నోట్బుక్ ఇచ్చి ఆమెపై నమ్మకం ఉంచారు. ఏళ్ల తర్వాత అనన్య తిరిగి వచ్చింది. తండ్రి పక్కనను కూర్చుని చిన్నపిల్లలా అతని భుజంపై తలవాల్చింది. మాటలు లేకుండానే వారు అర్థం చేసుకున్నారు. తండ్రి ప్రేమ కాలంతో తగ్గదు. అది కూతురు జీవితంలో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.